బోధన్లో భూమి కబ్జా వివాదం, అధికారుల నిర్లక్ష్యం, పోరాటం కొనసాగిస్తామన్న బాధితులు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ 9వ వార్డులో భూమి కబ్జా వివాదం తీవ్రంగా మారింది. పాండు తరపున తమ భూములు అక్రమంగా కబ్జా చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. మొత్తం 50 మంది బాధితుల్లో కేవలం 7 మందికే పరిష్కారం లభించగా మిగతా వారు ఇంకా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. సబ్ కలెక్టర్, ఎంఆర్ఓ కార్యాలయాలకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే ఎన్ఎఫ్సి కార్యాలయాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరిస్తున్నారు. భూమి కబ్జాలు తమ జీవనాధారాన్ని దెబ్బతీస్తున్నాయని వెంటనే విచారణ జరిపి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. దయదలిచి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాము. ఉన్నత అధికారులకు ప్రజావాణిలో ఇచ్చినాము, ప్రజావాణిలో రిపోర్ట్ ఇచ్చినాము, మన సబ్ కలెక్టర్కి ఇచ్చినాము, ఎస్టీ కార్పొరేషన్లో ఇచ్చినాము పేపరు. అందరికీ దర్యాప్తు చేసుకుంటున్నాము. మా భూమి కబ్జా అయింది, మీరంతా కలిసి పెద్దలు స్పందిస్తారని దయదలిచి కోరుకుంటున్నాం. వ్యవసాయ భూమి పాండ తరఫాలో 24 గుంటలు భూమి ఇచ్చారు. మాకు 54 మందికి ఇచ్చారు. 54 మందిలో మా రాకాసిపేట నివాసులైన 8 మంది భూముల్లో కబ్జాలో పెట్టుకొని మీ భూమి మీకు ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పుడు పోయి అడిగితే మీ దిక్కున్న చోట చెప్పుకొని మీ దగ్గర ఏం ఆధారం ఉందని నా దగ్గరికి వస్తారు, మీ దగ్గర ఏం తీసుకున్నా అని చెప్పి బెదిరిస్తున్నాడు, సంపద అని చెప్పి బెదిరిస్తున్నాడు. కొద్ది ఉన్నతాధికారులు కూడా దయచేసి మాకు సాయం చేయగలరని కోరుతున్నాము. పొలం చేసుకుంటా అని మాకు మోసం చేసిండు. మోసం చేసి మాకు పొలాలు చూపించలేదు, చూపిస్తాడు చూపించలేదు. మళ్ళీ అంతకన్నా ఇస్తాడేమో చూసుకున్నాము, ఇయ్యలేదు. మళ్ళీ పొలం మీదకి తోలుకపోతాడేమో అనుకుని పొలం మీదకి తోలుకపోలేదు. మాకు అసలు ఆ భూతాలే చూపించలేదు. ఒక 2 రోజులే కొండపోయిండు. అసలు ఆ పొలం మీదకి మేము పోలేదు, పోయి రాలేదు, చూడలేదు. ఆ పంటనా వేసుంటిదా పొలమే వేసుంటిది. కిలకొచ్చింది పట్టలు అంటున్నాడు. పట్టలు వస్తలేవు, ఏం వస్తలేవు. వచ్చినాయా తేలేదు, రానియా తేలయి వచ్చినాయి అంటున్నారు. ఇప్పుడు కవులని అన్నాడు కానీ ఇస్తలేడు. ఇప్పుడు పంట వండించుకుంటున్నాడు. మొత్తానికి పంట వండించుకున్నాడు. మా భూతాలు అంతా ఆడేసుకున్నట్టు. ఇప్పుడు అడిగినా ఏమంటున్నాడు, మిమ్మల్ని రానేది రాండి, మేము ఒడిచేస్తా, గుద్దేస్తా, చంపేస్తా. గంగాధరం ఏం చేసుకుంటారు చేసుకోండి, ఏడదాకా పోతారు అదే అంటున్నాడు. అంతవరకు వచ్చింది. మళ్ళీ పోరాటం చేస్తే చెయ్యండ్రు అంటున్నాడు. చెయ్యండ్రు ఎంతవరకు దాకా చెయ్యండ్రు అంటున్నాడు. ఎవరు వచ్చి నాకు ఏం చేయాలంటున్నాడు. మరి మా నాయకులు మళ్ళీ లింకురా సారు నాకు ఇష్టకరం. ఆ తర్వాత కానీ ఇప్పుడు అడుగుతానేమో మళ్ళా ఏడున్నాయి మాకు భూమి ఏడుంది, పట్టాలు లేవు, సర్వే నెంబర్ లేదు, ఏం లేదు, 7 నుంచి 6 ఎక్కువ అని చెప్పి అన్నాడు. సర్వే నెంబర్లు అన్నీ తీసుకున్నాడు, వేధిస్తున్నాడు. మీరు 7 రూపాయలు ఇప్పుడు ఎక్కువ, ఇతను ఏదైతే అది తీసుకోపో అని చెప్పి అన్నాడు. ప్రజావాణికి ఇచ్చినాము, సబ్ కలెక్టర్కి ఇచ్చినాము. తర్వాత ఎస్టీ కార్పొరేషన్లో ఇచ్చినాము. ఎస్టీ కార్పొరేషన్ ఇస్తే రిజిస్ట్రేషన్ కాలేదు సార్, పట్టలే రాలేవు. కొన్ని రోజులు పిల్లలు మా అమ్మ నాన్న దగ్గర నుంచి గుంజుకున్నారు అన్ని. 20 సంవత్సరాల కింద కేసు పెట్టాలి కదా. కేసు కాకనే సార్ మీ అధికారులతో పోదామని చెప్పి కేసు సర్వే చేసి చేస్తాం. ఏం లేకుండా పేపర్ లేదు, ఎవరు వచ్చి ఏమో చేసేవారంటే మీరు పోలీసుకోండి. మీరు దయచేస్తారండి, సర్వే నెంబర్ దయచేస్తే అయ్యేది కాదండి. సర్వే చేసి సర్వే నెంబర్ ఏమైనా ఇస్తారేమో సర్వే చేయడానికి ఆ భూమి మీకు ఇచ్చిండ్రు అన్నట్లు మనకు కాగితం పట్టు ఇస్తే చేస్తాం.